ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించబోతున్నారు సీఎం. ప్రమాదంపై ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని. మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల పరిహారం ఇస్తున్నామంటూ కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ఇస్తామంటూ కూడా ఆయన తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇక మృతుల వివరాలు ఈ రకంగా ఉన్నాయి. నీలాపు రామిరెడ్డి, ఏజీఎం వెంకుజీపాలెం. సో ఒకసారి అక్కడ ఎవరెవరు మరణించారు, వారి మృతుల వివరాలు తెలిసే ముందు ఒకసారి పిఎంఓ ఆఫీస్ నుంచి అఫీషియల్గా ఒక ట్వీట్ వచ్చింది బయటికి. ఆ ట్వీట్ చూసే ప్రయత్నం చేద్దాం. Pained by the loss of lives due to mishap at a factory in Anakapalli. Condolences to those who lost their near and dear ones. May the injured recover soon. An ex gratia of 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given 50,000. అంటే ఇక్కడ మరణించిన వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా గాయాలైన వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు పిఎంఓ ఆఫీస్ నుంచి అంటే ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కూడా విడుదల చేస్తామంటూ పిఎంఓ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ యొక్క విషయం వెల్లడించింది. ఇక మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల వివరాలు కనుక చూస్తే నీలాపు రామిరెడ్డి, ఏజీఎం వెంకుజీపాలెం, రామచంద్రరావు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పొందూరు శ్రీకాకుళం వాసిగా తెలుస్తోంది. ఇక నారాయణరావు మహంతి, సుమారుగా 17 మంది మరణించారు. ఈ మరణించిన వారిలో ఇప్పటికే వారిని క్షతగాత్రులు అంటే ఇక్కడ పేలినటువంటి ఆ రియాక్టర్, కూలినటువంటి ఆ స్లాబులు, ఇతరత్ర బ్రిక్స్ సిచ్యువేషన్లో చాలా వరకు కూడా ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఆ బ్రిక్స్ ఒక్కసారిగా కూలడంతో వారంతా కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. అయితే వారంతా కూడా అక్కడ మరణించిన నేపథ్యంలో వారి యొక్క ఒంటిపోయినటువంటి మాంసపు ముద్దలన్నీ కూడా చెల్లా చెదురుగా ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. సో చాలా వరకు రియాక్టర్ పైన, ఇతరత్ర బ్రిక్స్ సిచ్యువేషన్లో కావచ్చు, చెట్ల పైన కావచ్చు, వాటన్నింటి మీద కూడా వారి మాంసపు ముద్దలు పడినట్టుగా తెలుస్తోంది. సో ఇవాళ అచ్యుతాపురానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్ళబోతున్నారు. అయితే ఒకసారి ఆ మరణించిన వారి మృతుల వివరాలు కనుక చూస్తే నీలాపు రామిరెడ్డి, ఏజీఎం వెంకుజీపాలెం, ప్రశాంత హంస సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొందూరు శ్రీకాకుళం, నారాయణరావు మహంతి అసిస్టెంట్ మేనేజర్ గరివిడి విజయనగర ప్రాంతవాసి, ఇక గణేష్ కుమార్ కొరపాటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ బిక్కవోలు తూర్పుగోదావరి జిల్లా, ఇక హారిక చెల్లపల్లి ట్రైనీ ఇంజనీర్ కాకినాడ అంటే ఒక మహిళకు ఉన్నట్టు తెలుస్తోంది హారిక, ఇక రాజశేఖర్ పైడి ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్ ఆమదలవాస శ్రీకాకుళం జిల్లా, ఇక సతీష్ మారిశెట్టి సీనియర్ ఎగ్జిక్యూటివ్ మామిడి కుదూరు కోనసీమ, ఇక నాగబాబు మొండి అసిస్టెంట్ మేనేజర్ సామర్లకోట, బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు అసిస్టెంట్ మేనేజర్ కూర్మన్నపాలెం విశాఖపట్నం జిల్లా, వేగి సన్యాసి నాయుడు హౌస్ కీపింగ్ బాయ్ రాంబిల్లి మండలం, చిన్నారావు ఎలబల్లి పెయింటర్, ఇక దిబ్బపాలెం, పార్థసారథి ఫిట్టర్ పార్వతీపురం మన్యం జిల్లా, ఇక మోహన్ దుర్గా ప్రసాద్ పూడి హౌస్ కీపింగ్ బాయ్ దిబ్బపాలెం, ఆనందరావు బమ్మిడి ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్ గొల్లపేట పూసపాటిరేగా విజయనగరం జిల్లా, ఇక సురేంద్ర మర్ని ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్ ఉట్లపల్లి అశ్వరావుపేట ఖమ్మం జిల్లా. సో తెలంగాణకు సంబంధించిన ఖమ్మం జిల్లా వాసి కూడా ఒకరు ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. సురేంద్ర మర్ని ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్గా ఆయన పనిచేస్తున్నారు అక్కడ. ఇక పూసర్ల వెంకటసాయి సీనియర్ ఎగ్జిక్యూటివ్ బంగారమ్మపాలెం అనకాపల్లి జిల్లా. సో ఈ రకంగా 17 మంది ఉన్నారు. ఇక చివరిగా జవ్వారి చిరంజీవి ఇంజనీరింగ్ విభాగం దార్లపూడి ఎస్ రాయవర్, అందరూ కూడా అధికారి స్థాయి హోదాలో ఉన్నటువంటి పనిచేసేవారే. ఇద్దరు హౌస్ కీపింగ్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు. మరొక వైపు హారిక అనే ఒక మహిళ కూడా ఉంది. అందులో హారిక ట్రైనీ ఇంజనీర్గా ఆవిడ అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఈ 17 మంది కూడా దుర్మరణం అయ్యారు. ఇప్పటికే వారి యొక్క భారీ పేలుడు కారణంగా పైనుంచి అయితే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పిల్లర్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర గోడ కూడా కూలడంతో చాలా మంది కూడా మృతి చెందారు. వారి యొక్క శరీర భాగాలన్నీ కూడా చెల్లా చెదురుగా పడినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో చాలా వరకు కూడా చెల్లా చెదురుగా పడిపోయినాయి శరీర భాగాలన్నీ కూడా. కొంత ఇబ్బంది కలగజేసే అంశాలే మనం చూస్తూ ఉన్నాం, ఇబ్బందికర దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికే ప్రమాదానికి గురైన వారికి సంఘీభావం తెలియజేస్తూ వారి యొక్క మృతులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మృతుల కుటుంబాలకి
సానుభూతి తెలియడంతో పాటుగా దిగ్భ్రాంతికి గురవుతున్నట్టుగా పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ, చంద్రబాబు ఇప్పటికీ ప్రకటించారు. సో మరి కాసేపట్లోనే చంద్రబాబు అక్కడికి చేరుకుంటారు, సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలిస్తారు సంఘటనా స్థలాన్ని. ఆ తర్వాత మృతుల కుటుంబీకులతో మాట్లాడతారు. గాయాలపాలైన వారిని కూడా ఆయన ఆసుపత్రికి వెళ్ళి సందర్శించే అవకాశం కనబడుతోంది. ఎసెన్షియా ఫార్మాలో జరిగింది ఈ ఘటన. మధ్యాహ్నం 2:15 సమయంలో షిఫ్ట్ మారుతున్న నేపథ్యంలోనే కార్మికులు షిఫ్ట్లు మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ పేలుడు సంభవించింది. మొదట అందరికీ రియాక్టర్ పేలిందంటూ భావించారు. కానీ రియాక్టర్ లో ఉన్నటువంటి ఒక లిక్విడ్ MTBE అనే లిక్విడ్ని మారుస్తున్న నేపథ్యంలో అది కొంత ఇన్ఫ్లేమబుల్గా తెలుస్తుంది, అంటే మండే స్వభావం ఉన్నటువంటి గ్యాస్గా తెలుస్తోంది. ఆ గ్యాస్ లీక్ అయింది. ఆ గ్యాస్ మొత్తం కూడా ఏసీలోకి చేరింది. ఆ గ్యాస్ క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగా అందరూ కూడా నిమగ్నమయ్యారు. కానీ వెంటనే అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఆ బిల్డింగ్ మొత్తం కూడా చిగురుటాకులా వణికింది. ఆ తర్వాత అక్కడ పిల్లర్లు యథాతథంగానే ఉన్నాయి, బిల్డింగ్ ఎక్కడ కూడా కూలిపోలేదు. కానీ స్లాబ్ అంతా కూడా కూలిపోయింది. ఆ పక్కనటువంటి బ్రిక్స్ స్ట్రక్చర్ మొత్తం కూడా కూలిపోయింది. పక్కన గోడలు కూలిపోయాయి. దీంతో ఆ గోడల కింద 17 మంది నలిగిపోయారు, 17 మంది కూడా మరణించారు. ప్రస్తుతం ఈ ఘటన కలిసివేస్తోంది. అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా కంపెనీలో జరిగింది ఈ ఘటన. సో చంద్రబాబు మరి కాసేపట్లో అక్కడికి చేరుకొని కుటుంబీకులని పరామర్శిస్తారు ఆయన. ఆ తర్వాత అక్కడ గాయాలపరమంతా కూడా ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారిని కూడా పరామర్శించే అవకాశం కనబడుతోంది. ఒకసారి ప్రతినిధి వర్మ దగ్గరికి వెళ్దాం. ఎస్ వర్మ, ఈ ఘటన చాలా తీవ్రంగా కలిసివేస్తోంది. ఏకంగా ప్రధానమంత్రి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకి 2 లక్షల రూపాయలని, గాయాల పాల్గొన్నటువంటి కుటుంబీకులకి 50,000 రూపాయలని అందించినట్టుగా PMO అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. సో ఏ రకంగా సిచ్యువేషన్ అక్కడికి చంద్రబాబు కూడా రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారంటే అక్కడ చాలా ప్రమాదం గురైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించబోతున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆయన వస్తున్న నేపథ్యంలో అంటే కుటుంబీకుల యొక్క ఆవేదన ఏ రకంగా ఉండబోతోంది? ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇక్కడైతే మొత్తం ఎవరైతే మృతుల బంధువులు అలాగే వాళ్ళ సన్నిహితుల రోదనలతోటి ఇక్కడ హృదయ విదారకంగా కనిపిస్తూ ఉంది. మనోజ్, మనం ప్రధానంగా చూసుకుంటే కనుక PMO నుంచి వచ్చింది. ఇక్కడ మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 లక్షల ఎక్స్గ్రేషియో, అలాగే క్షతగాత్రులకి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. ఇదే నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఈ ఎవరైతే మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరిగి 17 వరకు జరిగిందో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎక్స్గ్రేషియో ప్రకటించలేదు. అదేవిధంగా యాజమాన్యం తరఫున వాళ్ళు ఎలాంటి నష్టపరిహారం చెల్లిస్తారని కూడా చెల్లిలేదు. మొత్తం మనం చూసుకుంటే ఇంకా ఈ ఫ్యాక్టరీ యజమాని ఎవరైతే ఉన్నాడో కిరణ్ రెడ్డి, అప్పటి నుంచి ప్రమాదం జరిగిన సంఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా పత్తాలు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లోనే 12 గంటలకల్లా ఈ ప్రమాద ఘటనకి చేరుకుంటారో. మనం చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్న తరుణంలో మొత్తం పెద్ద ఎత్తున బలగాలు ఇక్కడ మోహరించే అదనపు బలగాలని ఇక్కడికి చేరుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఎక్కడ చూసిన చోట మఫ్టీలో ఉన్న పోలీసులు కావచ్చు, అలాగే పోలీసు వాహనాలు కావచ్చు మనకి పెద్దగా కనిపిస్తున్నాయి. మరోవైపు మనం చూసుకుంటే కనుక ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఈ 17 మంది, ఇందులో 11 మంది మృతదేహాలని విశాఖ KGHకి తరలించారు. అలాగే మరో 6గురికి అనకాపల్లి NTR ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మృతుల బంధువులు అలాగే సన్నిహితులు కూడా ఈ ఫ్యాక్టరీ ఆవరణలో మనకు కనిపిస్తుందని మనం చూడొచ్చు. నిన్న ప్రమాద ఘటనలో చనిపోయిన కార్మికుడి బంధువు ఉన్నారు. ఎవరండి నిన్న చనిపోయింది? మా మామగారండి. ఏం పేరు? సన్యాసుడు అండి. అయితే నేను పెద్దలు ఏంటంటే మా మా అమ్మగారికి 2 ఆడపిల్లలండి. 2 ఆడపిల్లలు గత 5 సంవత్సరాలు బట్టి కూడా కంపెనీకి డ్యూటీకి వెళ్తున్నారండి. అయితే నేను